మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి గోవింద రాస్తున్నారు. ఏ వయస్సు వారు ఏ ద్రవ్యాలతో కాత్యాయనిని ఆరాధించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. న్యాయంగా మొదట చెప్పుకున్నాం ఎన్ని మార్గాలు మోక్షానికి అని. మొదలు మోక్షం అంటే తెలియాలి, మోక్షానికి వెళ్ళాలనే కోరిక కలగాలి, మరి సంసారంలో ఉండే కష్టాలు తెలియాలి, సంసారం వద్దనిపించాలి. 5 ఏళ్ల పిల్లవాడు సంసారం వద్దన్నాడు కదా, సంసారం కావాలంటాడా? అందుకే ప్రహ్లాదుడు నాకు సంసారం వద్దు మోక్షం ఈ స్వామి అంటే ఏమన్నాడు స్వామి? 5 ఏళ్ల పిల్లవాడు సంసారం వద్దనటం గొప్ప కాదురా, 20 ఏళ్ల పిల్లవాడు వద్దనాలి. ఎన్నడూ లడ్డూ తినని వాడు నాకు లడ్డూ వద్దంటే గొప్పేం లేదు, కొన్నాళ్ళు లడ్డూ తిని వద్దు అంటే గొప్ప. పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు కాపురము చేసి సంతానాన్ని పొంది వారిని పెంచి పోషించి ఆ కష్టాలు సుఖాలు తెలిసిన తరువాత సంసారం వద్దు అంటే జ్ఞానం ఉన్నట్టు లెక్క. 5 ఏళ్ళవాడు ఎలాగో వద్దంటాడు కదా, నీకు ఇవ్వను, పట్టాభిషేకం చేస్తున్నాను, రాజుగా ఉండు, పెళ్లి చేసుకో, పట్టాభిషేకం చేసుకో, తరువాత కూడా మీ తండ్రిలాగా నీవు కూడా 71 మహాయుగాలు పరిపాలించు, తరువాత కావాలంటే ఇస్తాను అన్నట్టుగా జ్ఞానాన్ని పొందట అనువైన వయస్సు కావాలి. అందుకే 7 ఏళ్ల తరువాత కాత్యాయని పూజించాలి. సప్తవర్ష భవేతులోకే కాత్యాయని నమోస్తుతేని మంత్రమే ఉంది. అందువల్ల 7 ఏళ్ళు దాటిన వారే కాత్యాయని ఆరాధన చేయాలి. చాలామంది తెలియక కాత్యాయని 4వ రూపము 5వ రూపంగా భావించి 5 ఏళ్ల పేరుతో ఆరాధించాలనుకుంటారు. శాస్త్రం మాత్రం సప్తవర్షాతు లోకేస్మిన్ కాత్యాయని, 7 ఏళ్ళు కాత్యాయనికి. తొందరగా ఆ శ్రద్ధాభక్తి పెరిగింది, మా పిల్లలు మంచి జ్ఞానం పొందాలనుకున్నారు, అలాంటి వాళ్ళు 5వ ఏట చేస్తారు, 6వ ఏట చేస్తారు, 7వ ఏట నుంచి చేయడం అనేటువంటిది ప్రశస్తం. అమ్మ దయను ఉత్తమ ఫలితాన్ని వారు